నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కోటరీ అంతా కట్టకట్టుకొని ఎందులైనా దూకి డాష్ డాష్ డాష్, ఇంకా అంతకుమించి మాట్లాడటానికి లేదు. ఇది అన్నది ఎవరో కాదు, గ్రంథి శ్రీనివాస్. జైంట్ కిల్లర్. వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ ఓడించి ఒక పేరు తెచ్చుకొని మంత్రి పదవి వస్తుందనుకుంటే తీరా మోసానికి మంత్రి పదవి రాలేదు. విజయసాయిరెడ్డి గారి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అనే ప్రకటన చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటంటే, మీరు ఏదో వ్యవసాయం చేసుకుంటానికి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నారు కదా, మీతో పాటు మీ కోటరీ అంతా కట్టకట్టుకుని వెళ్ళి వ్యవసాయం చేయండి. 151 నుంచి 11కి దిగజార్చిన ఒక అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి మీ కోటరీకి. మీరు, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, ఇంకెవరినో కూడా చెప్పాడు, మండలి చైర్మన్ ఆయన మోషన్ రాజు, మాజీ ప్రభుత్వ ముదునూరి ప్రసాద్ రాజు, ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో పార్టీని గంగలో కలిపేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కట్టకట్టుకుని వెళ్ళి ఏదో ఒకటి చేయండి. వ్యవసాయమే చేసుకుంటారో మరొకటో చేసుకుంటారో అందరూ కట్టకట్టుకుని వెళ్ళి చేస్తే పార్టీ కనీసం రేపో మాపో బతుకుతుందనే ధోరణిలో ఆయన మాట్లాడుకొచ్చారు. విజయసాయిరెడ్డి గారు ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి 2025 మంచి ముహూర్తం ఉందా అని జనం మిమ్మల్ని అడుగుతున్నారు సార్. ఇన్నాళ్ళు పట్టని వ్యవసాయం ఇవాళే ఎందుకు పడుతుంది? బీజేపీ నుంచి ఒత్తిళ్ళు వచ్చాయా? మీరు రాజీనామా చేయాలి, మీ అల్లుడి గారి వ్యవహారం సెటిల్ చేయాలంటే మీరు రాజీనామా చేసి ఆ సీటును మాకు త్యాగం చేయాలి, అప్పుడే మీ వ్యవహారం సెటిల్ చేస్తామని మీకేమన్నా బీజేపీ నుంచి ఫోన్లు వచ్చాయా? ఒత్తిడి వచ్చిందా? ఈ విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి హఠాత్తుగా హిందుత్వవాదాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి నేను హిందువుని, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు అని హిందుత్వం గురించి కూడా మధ్యలో మాట్లాడేశారు. ఇవన్నీ ఇండికేషన్స్ కాదా మీకు, మీరు బీజేపీతో ఎలైన్ అవుతున్నారని? మీరే కాకుండా ఇంకొక 2 ఎంపీలను కూడా మీ వెంబడి కట్టగట్టి తీసుకెళ్తున్నారట కదా, వాళ్ళతో పాటు ఈ కోటరీని కూడా తీసుకెళ్తే వైసీపీకి సగం దరిద్రం పోతుంది కదా అనే ధోరణిలో గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు. మొత్తానికి గ్రంథి మాట్లాడారని కాదు కానీ విజయసాయిరెడ్డి గారు ఇవాళ అంతగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసిన అంశాలు ఏంటి పార్టీలో? సజ్జల రామకృష్ణారెడ్డితో ఐ టు ఐ కాంటాక్ట్ లేదంటున్నారు చాలామంది. ఎదురు బదురు పడితే కనీసం మాట్లాడుకోరని అనేవాళ్ళు ఉన్నారు. కానీ మీరిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటోలేమో మళ్ళీ నెట్లో కనిపిస్తుంటాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఉద్యోగం నుంచి మిమ్మల్ని పక్కన పెట్టినప్పుడు మీరు విపరీతంగా మనోవేదన చెంది ఇదేదో నేను జగన్తో నేరుగా తేల్చుకుంటానన్నారట. అది అయిపోయింది. అనుబంధ సంఘాల మొత్తం బాధ్యత నుంచి కూడా మిమ్మల్ని తప్పించారు. సో ఆ సినిమా కూడా కాలిపోయింది. ఇక మీరు చేయడానికి ఏ సినిమాలు చేతిలో లేవు కాబట్టి ఇలాంటి రిటైర్మెంట్ ప్రకటన, అంటే సన్యాసం లేదా వ్యవసాయం. మీరు సన్యాసం తీసుకుంటే ఏంటి, వ్యవసాయం చేస్తే ఏంటి? ప్రజలకి దీంతో సంబంధం లేదు. మీ అవినీతి కార్యకలాపాలు బయటకు ఎక్కడ వస్తాయో, ఏ స్థాయిలో మీరు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారో అవన్నీ బయటపెట్టి మీరు కోటరీతో సహా వెళ్ళి కావాలంటే వ్యవసాయం చేసుకోండి అని గ్రంథి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్లో సమంజసంగా ఉందని అనేవాళ్ళు ఉన్నారు, లేదు ఏదో కడుపు మంట కొద్దీ గ్రంథి శ్రీనివాస్ అలా అంటున్నారని. నిజానికి గ్రంథి శ్రీనివాస్ విజయసాయిరెడ్డి కోటరీ వల్ల బాగా నష్టపోయారనే విషయం చాలా క్లోజ్గా ఆయన్ని మానిటర్ చేసిన, ఆయన వ్యవహారాలను మానిటర్ చేసిన వాళ్ళకి తెలుసు. 3 క్యాంపులు, 3 సామంత రాజ్యాలు. ఒక సామంత రాజ్యానికి ఏమో వైవి సుబ్బారెడ్డి గారు, రెండో సామంత రాజ్యానికి విజయసాయిరెడ్డి గారు, మూడో సామంత రాజ్యానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళందరిపైన సర్వసైన్యాధ్యక్షుడు ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన సకల శాఖ మంత్రి. సో ఈ సామంతరాజులు ఆయనకి కప్పం కట్టుకోవటం అంటే ఏదో ఒక రూపంలో ఆయన చెప్పిన వింటాం. కప్పం కట్టుకోవడం అంటే ఆయన చెప్పిన వింటాం, ఆయన చెప్పిన నిర్ణయాలు తూచే అమలు తప్పకుండా పాటించడం. ఎక్కడో మీ ఇద్దరికీ బెడిసింది చెడింది, దాంతో సజ్జలకి మీకు ఐ కాంటాక్ట్ లేకుండా పోయింది. ఒక ఆడిటర్గా ఉంటూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తాను, ఆ కుటుంబంతో 40 ఏళ్ళుగా తాను చేస్తున్న సేవలను విస్మరించి సజ్జల రామకృష్ణారెడ్డి నా మీద పెత్తనం చేస్తున్నారేంటి అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ప్రశ్నించారట. అలా ప్రశ్నించడం అటు భారతీరెడ్డి గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదట. సో ఇన్ని టకారాల మధ్య సంకటాలలో ఇరుక్కున్న విజయసాయిరెడ్డి గారు ఈ ఒత్తిడి భరించలేక సతమతమవుతుంటే బీజేపీ పెద్దలే పిలిచి చెప్పారట, అయ్యా మీ అల్లుడి గారి అరవిందో వ్యవహారంలోంచి మీరు ప్రశాంతంగా బయటపడాలి అంటే మీరు గమ్మున రాజీనామా చేసి ఆ సీటుని మాకు త్యాగం చేయండి. బీజేపీ ఆలోచన బీజేపీది. వాళ్ళు రాజ్య విస్తరణ కాంక్ష అనే పాలసీ ప్రకారం, ఫిలాసఫీ ప్రకారం వాళ్ళు దక్షిణాదిలో పార్టీని విస్తరింపజేసుకుంటూ వెళ్తున్నారు చాప కింద నీరులా. వాళ్ళకి రాజ్యసభలో మెంబర్స్ కావాలి. పరిమళ్ నత్వానీని మన మీద డంప్ చేశారు. అంటే ఒక రకంగా పారాచూట్ లాగా ఆయన వచ్చి వైసీపీ నుంచి గెలిచి రాజ్యసభలో కూర్చున్నారు పరిమళ్ నత్వానీ. పరిమళ్ నత్వానీ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రశ్న ఏదన్నా అడిగారా? తెలియదు. అంతకుముందు సురేష్ ప్రభు గారు రైల్వే శాఖ మంత్రి, మన దగ్గర నుంచి రాజ్యసభలో గెలిచి రాజ్యసభకి మన దగ్గర నుంచి ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయ్యి మనకి రైల్వే పరంగా చేసింది ఏమీ లేదు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు
వారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించినందుకు గాను ఆవిడ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేయడం. సో ఈ కోటాలో ఇదే తరహాలో ఎవరో పారాచూట్ బీజేపీ ఎవరినో ఎంపిక చేసింది. చేసి విజయసాయిరెడ్డి గారి సభ్యత్వం ఇంకా 2028 దాకా ఉంది. జూన్ వరకు ఉంది 2028. అప్పటిదాకా వాళ్ళ మనిషిని ఇక్కడ పెట్టుకోవడం. అలాగే త్వరలో ఖాళీ కాబోతున్న 2 స్థానాల్లో కూడా బీజేపీ తన మనుషుల్ని లేదా బీజేపీ ప్రతిపాదించిన జనసేన అభ్యర్థిని లేదా జనసేన ప్రతిపాదించిన అభ్యర్థికి బీజేపీ ఓకే చెప్పి వాళ్ళ కోటాలో కలిపేసుకోవడం. రాజ్యసభలో బోల్డని బిల్లులు పాస్ కావాలి కదా. సో సంఖ్య పెరగాలి రాజ్యసభలో బీజేపీ. ఎత్తుగడ అంటారా, అది నచ్చనోళ్ళు దీని మీద విషం చెమ్ముతూ కుట్ర అంటారా తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే బీజేపీ వ్యూహాత్మక రాజకీయాల్లో భాగంగా ఇది జరిగిందనమాట. ఓవరాల్గా చూస్తే ఏంటంటే బీజేపీ చేతిలో వైసీపీ ఎంపీలు పావులయ్యారు. రేపో మాపో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి అనుబంధంగా కొనసాగటానికి వారు పార్టీకి రాజీనామా చేసి 10 మంది కట్టకట్టుకొని మమ్మల్ని స్వతంత్ర సభ్యుల బృందంగా గుర్తించడానికి స్పీకర్కి విన్నవించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఢిల్లీ మీడియా కథనాలు. సో ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ ఉగాదికి ఖాళీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా విజయసాయిరెడ్డి గారి బావమరిది గడికోట ద్వారకానాథరెడ్డి గారే ఎక్స్ఎమ్మెల్యే, ఆయనే ఈ విషయం చెప్పారు. విజయసాయిరెడ్డికి ఎప్పుడో చెప్పాను ఇది, నువ్వు కూడా బయటకు వచ్చే రోజు ఒకటి ఉంటుందని. ఆయన ఏంటి, జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది కూడా బయటకు వచ్చే రోజు ఉందని ద్వారకానాథరెడ్డి చెప్పారు. వాళ్ళే లెక్కలో ఉన్నారు. సింహం సింగిల్గా వస్తుంది, సో ప్రపంచం ఫాలో అవ్వాలి. సింహం సింగిల్గా రావటం కాదు, సింహం సింగిల్గా మిగిలింది. ఇక్కడ మొత్తం మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో సింహం రాజ్యాన్ని పరిపాలించాలి, అది అంటే తన పార్టీని పరిపాలించాలంటే తన చుట్టూ తన పరివారం ఉండాలిగా. పరివారం లేదు సింహానికి ఈరోజు. సో వైసీపీ వాళ్ళన్నట్టు జగన్మోహన్ రెడ్డి సింహమే, సింగిల్గా ఉన్నారు, సింగిల్గా ఉండబోతున్నారు. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ క్రమంలో గ్రంథి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైసీపీ వాళ్ళేమో ఏదో ఆశల్లో ఉన్నారు, జమిలీ వస్తుంది జగను వస్తాడని. జమిలీ మాట దేవుడు ఎరుక, దానికన్నా ముందు ఉగాది వస్తుంది, ఉగాదికి మీ పార్టీ మిగలాలి కదా అని ఎటకారాలు హాస్యకాలు ఆడేవాళ్ళు కూడా లేకపోలేదు. జాతీయ స్థాయిలో చూస్తే మసకబారుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట. మిగిలిన పార్టీల నాయకులతో మాట్లాడదామంటే పొద్దున ఫోన్ చేసి మాట్లాడితే సాయంత్రానికి ఆయన వెంబడి ఖచ్చితంగా ఉంటారన్న నమ్మకస్తులు జారుకుంటున్న పరిస్థితి. ఆయన యూకే నుంచి వచ్చిన తర్వాత అయినా పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెడతారా, సరిదిద్దుకుంటారా అంటే ఆయన యూకే నుంచి వచ్చే సమయానికి ఇంకెంతమంది పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతారా అని సందేహాలు కలుగుతున్నాయి. ఏదేమైనా ఒక ప్రాంతీయ పార్టీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటం నుంచి అదృశ్యం చేసి ఆ స్థానాన్ని తను ఆక్రమించుకోవాలని బీజేపీ చూస్తున్నదనేది సుస్పష్టం, విస్పష్టం. సో ఈ క్రమంలో బీజేపీ ఎదగటం అంటూ జరిగితే నెక్స్ట్ థ్రెట్ తెలుగుదేశానికే ఉంటుందని విశ్లేషించేవాళ్ళు లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ ఈ అంశాన్ని పదే ధృవీకరిస్తూ రాస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.